దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో హోటల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇప్పటికే చాలా హోటల్స్ మూసివేయగా మరికొందరు కట్టెల మీద వంటలు చేస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. విశాఖ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గ్యాస్ కొరతతో ఇప్పటికే దాదాపుగా చాలా హోటల్స్ మూతపడ్డాయి. కొన్ని హోటల్స్లో అయితే పూర్తి స్థాయిలో గ్యాస్ లేని కారణంగా తాత్కాలికంగా మూసివేస్తామని చెప్పి బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలామంది జీవనోపాధి పొందడంతో పాటు రోజు ఎంతోమందికి ఆహారాన్ని అందించేటువంటి కొన్ని హోటల్స్ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో కర్రలతో పాతకాలం పద్ధతిలోనే వంటలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆల్రెడీ చూస్తున్నాం, విశాఖ న్యూ కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ ఒక నిర్వాహకులు ఆల్రెడీ కట్టెలు తీసుకొచ్చి ఆల్రెడీ వంట చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పక్కనే ఖాళీ స్థలం ఒకటి ఉంది. సో ఆ ఖాళీ స్థలంలో ఇంతవరకు కూడా గ్యాస్ మీద ఆల్రెడీ కుక్ చేసేవాళ్ళు ఇక్కడ చూడొచ్చు మనం. సో పూర్తి స్థాయిలో గ్యాస్ లేకపోవడంతో దీన్ని ఆల్రెడీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పక్కనే ఖాళీగా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్లేస్లోకి ఆల్రెడీ వాళ్ళు చేరుకొని సో ఇక్కడ కట్టెల మీద ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి హోటల్ మన లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ చూడొచ్చు. ఆ హోటల్లోనే ఆల్రెడీ కుక్ చేసేవాళ్ళు. సో అక్కడ కుకింగ్ ఇంతవరకు గ్యాస్ మీద సాగేది. ఇప్పుడు ఏంటంటే సాధ్యం కాకపోవడం వల్ల సో తాత్కాలికంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఉపాధిని ఇవ్వడంతో పాటుగా సో వచ్చేటువంటి కస్టమర్స్కి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో వీళ్ళు సో తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు బయట కుక్ చేస్తుంది ఉంది. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతవరకు మీరు గ్యాస్ మీద కుక్ చేసేవాళ్ళు, సో ఇప్పుడు మీ ఖాళీ స్థలాన్ని ఇలా కుక్ చేయాల్సి వచ్చింది. సో ఏంటి పరిస్థితి? అడిగితే గ్యాస్ గురించి ఏమన్నారు? గ్యాస్ గురించి అంటే 2 రోజులకి ఇలాగా సప్లై అవుతుంది. డైలీ అయితే లేదు, ఇంతకు ముందు అంత స్పీడ్ అయితే లేదు. ఇప్పుడు మేము కానీ ఆపామంటే మా దీని మీద ఒక 20 మంది బతుకుతున్నారు. 20 మంది కుటుంబాలు లెక్కేసుకుంటే ఒక 80 మంది అయిపోతున్నారు. అదే కాకుండా బ్యాచర్స్ ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నబట్టి బ్యాచర్స్ బీహార్ నుండి ఇటు గుజరాత్ ఇటు సైడ్ భువనేశ్వర్ నుండి ఇటు పక్క నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ మ్యాక్సిమం 90% మా వరకు వచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుడి దేవుళ్ళు ఏదో ఈ ప్లేస్ ఉండబట్టి మేమైనా ఈ కర్రల పోయి పెట్టి ఇంతకు ముందు మాకు కొంత అనుభవం ఉంది కాబట్టి దీని మీద మీరు రన్ చేయగలుగుతారు. మీకు కర్రలు ఉన్నాయి కదా, సో కర్రలు ఇప్పుడు దాదాపు గ్యాస్ మీద పడితే ఎక్కువ కాస్ట్ పడుతున్నాయా, లేకపోతే కర్రలు కూడా డిమాండ్ ఎక్కువ పెరిగింది? కర్రలకి ఎలాగ డిమాండ్ పెరిగింది, కర్రలకి డిమాండ్ పెరిగింది. అది కూడా కర్ర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో లేదు. అది పచ్చికర్ర వస్తుంది. దానివల్ల అంటే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎండ చూసారు కదా, ఎండలో వండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఒక 30% వరకు రెస్టారెంట్లు ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇదే ఇంకా కొనసాగితే మండే నుండి కూడా 90% రెస్టారెంట్లు క్లోజ్ అయిపోతాయి. అందుకనే గ్యాస్ మీద అయ్యే పనులు కొన్ని పూరి ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే మేము ఆపేసాం పూర్తిగా. ఆల్రెడీ ఉన్నట్లో కొంత క్లోజ్ చేసేసారు, ఐటమ్స్ కొంత తగ్గించారు. కొంత మెను గ్యాస్ మీద అయ్యే మెను కొంత క్లోజ్ చేసి మిగతా ఐటమ్ అంతా కూడా కర్రల పొయ్యి మీద అయ్యేదే. మీల్స్ సెక్షన్ కానీ టిఫిన్ సెక్షన్లో ఇడ్లీ ఇలాంటి రెగ్యులర్ ఐటమ్ మాత్రమే అమ్ముతున్నాం. అది ఉన్నంత వరకే. పూర్తిగా ఇప్పుడు 10 గంటలకి సరుకు అయిపోతే మళ్ళీ వేసే పరిస్థితులు అయితే లేదు. ఉదయాన్నే ఒకేసారి ప్రిపేర్ చేసి కొంత పెట్టేసుకుంటున్నాం. అది అయినంత వరకు ఉంచి తర్వాత క్లోజ్ చేసేస్తున్నాం షాప్ని. అది కూడా ఈ కర్రలు దొరికినంత వరకు మనం చేయగలం. తర్వాత అయితే కొంచెం ఇబ్బందితో కూడుకుంది. సో ఉన్నంతలో సర్దుకొని వంట చేయడానికి అయితే ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యత నాయుడు, విశాఖపట్నం నుండి.